తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోను సత్యంతోను ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులను కూడా ప్రభు యేసుక్రీస్తునామములో దేవుని యొక్క ఆలోచనలను ప్రతినిత్యము మనం ఆలోచించడానికి వీలుగా ఎన్నో ఆత్మీయ సంగతులను మన వరకు దేవుడు రాసి ఉంచాడు అనే సంగతి మనకు తెలుసు. సందర్భం ఏదైనా సత్యవాక్యాలను సరిగా విభజన చేసి ఆలోచించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే ఈ దినం కూడా ప్రభు దినమందు మనం సంతోషించుతూ ఆత్మ సంబంధమైనటువంటి ఈ సంగతుల పట్ల చక్కటి అవగాహన కలిగినటువంటి వారిని దేవుడు మనల్ని ప్రేమించి ఏ విషయాలను మనకు తెలియజేస్తున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం అందించుకొని చక్కగా విని ఆలోచన కలిగి వాటి ప్రకారము మనం ప్రవర్తించుకునేటటువంటి వారిని ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి కలయిక మరి ముఖ్యంగా ఆరాధన అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక చక్కటి అంశాన్ని మనం పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఆలోచన చేసి మన హృదయాల్లో వాటిని బలపరుచుకున్నట్టు లేఖనాల్లో వాటిని పరిశోధిస్తూ ముందుకు వెళ్తాం. ఈ దినం కూడా మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము తీర్పు ఎప్పుడు జరుగుతుంది, తీర్పు ఎప్పుడు జరుగుతుంది, అప్పుడా ఇప్పుడా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక తీర్పు అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా తీర్పు అనేటటువంటిది చాలా మనుషులకు అది చాలా అంటే ఒక స్పష్టమైనటువంటి నివేదికతో దేవుడు ప్రతి మనిషి చేసినటువంటి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు అన్న సంగతి మనకు తెలుసు. ఇకపోతే తీర్పు ఎప్పుడు జరుగుతుంది అన్న అవగాహన ఖచ్చితంగా మనలో ఉండి తీరవలసిందే. ఎందుకంటే తీర్పు లేక ఏది కూడా లోకంలో కూడా మీరు చూడండి, తీర్పు అనేది జరగకుండానే శిక్ష విధించబడదు అన్న సంగతి మనకు తెలుసు. అయితే తీర్పును గురించి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక మంది ప్రవక్తల ద్వారా ముఖ్యంగా అపోస్తుల ద్వారా కూడా ఈ సంగతి గురించి మనకు మాట్లాడిస్తాడు, రాశాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుల వారి ద్వారా కూడా ఈ తీర్పును గురించినటువంటి విషయాలు మనకు చాలానే తెలియజేస్తున్నాడు అన్న సంగతి మనకు తెలుసు కదా. యేసుక్రీస్తుల వారి యొక్క రెండవ రాకడలో అన్న సంగతిని గురించి చెబుతూ గొర్రెలను మేకలను వేరుపరిచి వారికి తీర్పు తీర్చుకున్నాడు అన్న సంగతి మనకి జ్ఞాపకం ఉంది. అంటే గొర్రెలను వేరుపరుస్తున్నాడు. ఎక్కడ మనకు కనిపిస్తుంది ఈ తీర్పులో ఈ సంఘటన? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి ఈ సంఘటన గురించి చాలా స్పష్టంగా యేసుక్రీస్తుల వారే మాట్లాడుతున్నటువంటి మాటలు. 31వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 25వ అధ్యాయం 31. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అంటే జరగబోయేటటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, అంటే ఇక్కడ మనకి ఈ సందర్భం మనకి ఏం తెలియజేస్తున్నాడంటే యేసుక్రీస్తుల వారి యొక్క రెండవ రాకడలో తీర్పు అనేటటువంటిది గొర్రెలను మేకలను వేరుపరిచి తీర్పు తీర్చుకున్నాడు కదా. మరి ఇప్పుడు తీర్పు జరుగుతుందా లేకపోతే జరగబోతుందా అన్న సంగతిని మనం చాలా స్పష్టంగా ఆలోచన చేయాలి. మనకు తెలుసు కదా, ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఆ దేశాలన్నిటికీ ఒక కోడ్ అనేటటువంటి ఉంది. ఉదాహరణకి మన ఇండియాలో కూడా ఒక కోడ్ ఉంటుంది. దాన్నే మనం ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ. అలాగే ప్రతి దేశంలో కూడా ఒక కోడ్ పీనల్ కోడ్ అనేటటువంటిది ఉంటుంది.
ఆ పీనల్ కోడ్ ప్రకారము తీర్పు అనేటటువంటిది జరుగుతుంది. ఆ పీనల్ కోడ్ అనేటటువంటి దాని ప్రకారమే ప్రతి దేశంలో ఉన్నటువంటి పౌరులకు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులకు ఒప్పులకు ఎలాంటి తీర్పునివ్వాలో అన్న సంగతి చాలా స్పష్టంగా ఆ కోడ్లో రాసి ఉంటారన్న సంగతి మనకు తెలుసు. నిజంగా యేసుక్రీస్తుల వారి యొక్క రాజ్యం వేరుగా ఉంటుంది, మానవ రాజ్యాలు వేరుగా ఉంటాయి. యేసుక్రీస్తుల వారి యొక్క ఆ భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉంటాయి, భూమి మీద ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడిగినప్పుడు, అవును నేను రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్న. అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యానికి ఉన్నటువంటి తీర్పులు వేరుగా ఉంటాయి, నా లోక సంబంధమైనటువంటి రాజ్యానికి తీర్పులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుల వారి యొక్క రాజ్యం, లోకరాజ్యం అనేటటువంటిది వేరువేరుగా ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ప్రతి మనుష్యుడు తీర్పులోనికి వస్తాడా అంటే ప్రతి మనుష్యుడు తీర్పులోనికి వస్తాడు. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 7వ అధ్యాయము 7వ వచనం కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. అదిగో దేవుడు ఏం చేస్తాడంటే జనములకు తీర్పు తీర్చువాడు, జనములకు తీర్పు తీర్చువాడు. దేవుని రాజ్యానికి ఉన్నటువంటి పరిధులు వేరే, మానవ రాజ్యానికి ఉన్నటువంటి పరిధులు వేరే. దేవుని రాజ్యానికి ఉన్నటువంటి కోడ్ వేరే, మానవ రాజ్యాలకు ఉన్నటువంటి కోడ్ వేరే. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట, జనములకు తీర్పు తీర్చువాడు, జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము అన్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఒకరికి తీర్పు తీర్చాలంటే ఆయన పద్ధతులు వేరుగా ఉన్నాయి. భూలోకంలో అంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లో న్యాయమూర్తులు కూడా తీర్పులు తీస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా, న్యాయమూర్తి అనేటటువంటి ఆయన కోర్టు సీల్లోకి రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. లేచి నిలబడి ఎస్ మై లార్డ్ అన్నట్లుగా ఆయన్ని సంబోధన చేసి ఆయనకు నమస్కారం చేసి ఆయన కూర్చున్నప్పుడు మాత్రమే కూర్చోవాలి. ఇది ఒక ప్రోటోకాల్. అంటే లోక సంబంధమైనటువంటి న్యాయమూర్తులకు నిజంగా లోకం ఇచ్చేటటువంటి గౌరవము అపారమైనటువంటిది. అయితే ఇక్కడ ఈ న్యాయం తీర్చడానికి లోక సంబంధమైనటువంటి న్యాయమూర్తులకు ఉండవలసింది ఏంటి అని అంటే, వాళ్ళు ఒక న్యాయం తీర్చేటప్పుడు అంటే ఒక తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ పాటిస్తారని అంటే, వాళ్ళకి కావాల్సింది ఐ విట్నెస్, మరొకటి ఇయర్ విట్నెస్ అంటారు. ఇయర్ విట్నెస్, ఐ విట్నెస్ అంటే కళ్ళతో చూసినటువంటి వాడు వచ్చి సాక్ష్యం చెప్పాలి, తన చెవులతో విన్నటువంటి వాడు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఈ రెండు వీళ్ళకి న్యాయమూర్తులకు అవసరం. అంటే ఆ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే నేరారోపణ జరిగినప్పుడు ఆ నేరం మోపబడినటువంటి వ్యక్తి మీద వచ్చినటువంటి అభియోగాలను న్యాయమూర్తి ఏ పద్ధతిలో విని న్యాయం తీరుస్తాడంటే, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు చూసినటువంటి వ్యక్తి అయినా కావాలి, ఆ సంభాషణ విన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆ వినికిడి సాక్ష్యాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుంటారు. కాబట్టి ఆ సాక్ష్యాలను బట్టి వాళ్ళు తీర్పు తీరుస్తారా అంటే అందులో నిజంగా ఒకవేళ ఆ సాక్ష్యాలను బట్టి తీర్పు తీర్చే పద్ధతే లోకంలో ఉంటే ఇందులో తప్పుడు సాక్ష్యాలకు కూడా అవకాశం ఉంటుందా? తప్పుడు సాక్ష్యాలకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆవిడ చెప్పింది కరెక్టా కాదని చెప్పడానికి కూడా ఏ న్యాయ వ్యవస్థ కూడా మళ్ళా దాని గురించి ఆలోచించే, ఆవిడ చెప్పారు నేను విన్నాను, ఆవిడ చేయగా నేను చూశాను అనేటటువంటి తప్పుడు సాక్ష్యాలు మనకు తెలుసు కదా. దైవ గ్రంథంలో కూడా తప్పుడు సాక్ష్యాలు ఉన్నాయా? యేసుక్రీస్తుల వారిని సిలువేసేటప్పుడు కూడా తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టారు, కానీ ఏ సాక్ష్యం నిలబడలేదు అక్కడ. మనకు తెలుసు కదా, తోటను అహబు రాజు
అక్కడ చెప్తున్నటువంటి తప్పుడు సాక్ష్యాలను కూడా తీసుకొచ్చి ప్రవేశపెట్టారు, ఆయనకు శిక్ష పడేటట్లుగా చేశారు. అంటే సాక్ష్యాలు అనేటటువంటివి తప్పుడుగా మార్చుకునేటటువంటి అవకాశం భూలోక సంబంధమైనటువంటి తీర్పుల విషయంలో ఇది జరుగుతుందేమో, కానీ దేవుడు తీర్పు తీరిస్తే అలా ఉంటదా? అంటే దేవుడు ఒకవేళ తీర్పులు తీరిస్తే అలాగుండవు. ఆయన న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది అన్న సంగతి మనకి తెలుసు. కాబట్టి ఏదో లోక సంబంధమైనటువంటి సాక్ష్యాలు ఉంటే నేను దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తాను అనుకునేవాడు కాదు దేవుడు. ఎందుకంటే నీ ఆలోచనలు నా ఆలోచనలు వేరుగా ఉంటాయన్న సంగతి దేవుని తెలుసు. కాబట్టి దేవుని రాజ్యం వేరుగా ఉంటుంది, భూలోక రాజ్యాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ తీర్పులు తీర్చేటటువంటి విధానము లోక సంబంధమైనటువంటి పరిస్థితికి ఒకలాగా ఉంటే పరలోకపు పరిస్థితికి మరొకలాగా ఉంటాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. అతను వాగ్దండం చేత లోకమును కొట్టును, దుష్టులను చంపును అన్నాడు. కాబట్టి ఇక్కడ మన ఆలోచనల ప్రకారము కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, వినిన దాన్ని బట్టి విమర్శన చేయడు. దేవుని తీర్పు లోకంలో జరుగుతున్నటువంటి తీర్పులాగా ఉండదు. ఏదో నువ్వు సాక్ష్యం చెప్పినంత మాత్రాన దేవుడు దాన్ని కన్సిడర్ చేస్తాడు అనుకుంటే అది పొరపాటు. దేవునికి సాక్ష్యాలు చెప్పేది ఒకవేళ మనుషులే అనుకుంటే మనుషులు సాక్ష్యాన్ని తారుమారు చేస్తారు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. కానీ దేవుని ఎదుట సాక్ష్యం చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వం కూడా వినగలదా? విశ్వం కూడా సాక్ష్యాన్ని చెప్పగలదా అంటే విశ్వము చెప్పగలుగుతుంది, విశ్వము వినగలుగుతుంది అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఎవరు ఏ కార్యక్రమాన్ని జరిగించినా కూడా దానిని బట్టి సాక్షులు నాకు కావాలి అన్న ఆలోచన దేవునికైతే ఉండదు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఎలా తీర్పులు తీరుస్తాడు దేవుడు అన్న విషయాన్ని ఇందాక మనం చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, 7వ అధ్యాయము 7వ వచనాన్ని సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును. అంటే దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? హృదయాలోచనలను బట్టి, అంతరంగములను బట్టి పరీక్ష చేస్తాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతరంగమును బట్టి నేరస్తుడు కాదు అన్న సంగతి ఎక్కడ నిర్ధారణ అవుతుందని అంటే అంతరంగాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ మనుషులు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం విషయంలో దేవుని యొక్క తీర్పు అసలు ఎప్పుడు జరుగుతుంది? లోక సంబంధమైనటువంటి తీర్పులైతే ఒక అభియోగం లేకపోతే ఒక దొంగతనము, ఒక మర్డర్ జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని పోలీసు వారు వచ్చి కవర్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులను వెంటనే తీసుకెళ్లి అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. తర్వాత రిమాండ్కు పంపిస్తారు. అక్కడ నిర్ధారణ అయిన తర్వాతనే వాళ్ళకి శిక్ష అనేటటువంటిది అమలు జరుగుతుంది. కానీ మానవ సమాజంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు వాళ్ళ యొక్క క్రియలన్నిటిని బట్టి ఎలా తీర్పు తీరుస్తాడు, ఎప్పుడు తీర్పు తీరుస్తాడు అని అనుకుంటే, మనం చాలాసార్లు దైవ లేఖనంలో చెప్పబడినటువంటి మాటలలో యేసుక్రీస్తుల వారి యొక్క 2వ రాకడలో ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది అన్న సంగతి చాలా లేఖనాలు మనకి ఘోషిస్తూ ఉంటాయి. 2వ రాకడలో మనకు తెలుసు. ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 20వ అధ్యాయము 12వ వచనం, మరియు గొప్పవారేమి
కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని. ఇప్పుడు మనుషులకు దేవుడు తీర్పు తీర్చాలంటే ఇప్పుడు జీవ గ్రంథము అను మరొక గ్రంథము విప్పబడిన ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి ఏం జరుగుతుందంట? తీర్పు జరుగుతుంది. తీర్పు పొందిరి అంటే మనం తీర్పులోకి వెళ్ళాలంటే మన గురించి రాయబడినటువంటి జీవ గ్రంథము అను మరొక గ్రంథము విప్పబడాలి. విప్పబడినప్పుడు ఆ గ్రంథంలో యందు రాయబడి ఉన్న వాటిని బట్టి మన క్రియల చొప్పున ఏం జరుగుతుందంట? తీర్పులు పొందిరి అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే ఈ తీర్పు అనేటటువంటిది రెండవ రాకడలో మాత్రమే జరుగుతుందని మనం అనుకుంటే, నిజంగా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు, కొన్ని సంఘటనలు మనకు ఎలా కనిపిస్తున్నాయని అంటే, నిజంగా ఆ వచనాలు మనకు అర్థం కాకపోతే ఈ వచనాలను గురించి మనం ఆలోచించడానికి వీలు లేకుండా, ఓహో నిజమే కదా, తీర్పు అనేటటువంటిది రెండవ రాకడలోనే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతాం. నిజంగా బైబిల్ నందు రాయబడినటువంటి ఏ మాట అయినా కూడా మనకు సత్యమే. కొన్ని దగ్గరలో తీర్పు అనేటటువంటిది జరిగిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. కొన్ని దగ్గరలో జరగబోతుంది అన్న సంగతిని గురించి కూడా మనం ఆలోచన చేసుకుని ఉంటాం. దేవుడు 2 సందర్భాలను రాసినప్పుడు 2 సందర్భాలు కలిపి ఏదోలే దేవుడు ఒక దగ్గర అలాగ రాసేసాడు, మరొక దగ్గర ఇలాగ రాసుకున్నాడు అని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే కొన్ని వచనాలేమో తీర్పు జరగబోతుంది అన్నట్టుగా ఉంటాయి, కొన్ని వచనాలేమో కొన్ని జరిగిపోతున్నట్లుగానే మన ముందు దైవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. కాబట్టి దైవ గ్రంథంలో ఏ మాట రాయబడినా అది జరిగిపోయింది అని రాసినా, జరగబోతుంది అని రాసినా కూడా ఈ 2 విషయాలు ఉన్నట్టుగానే దేవుడు మన కొరకు రాయించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటేనే ఆ 2 సందర్భాల్లో ఉన్నటువంటి విభజన మనం జరిగించి చాలా చక్కగా దాన్ని అర్థం చేసుకునేటటువంటి అవగాహన మనలో ఉండి తీరాలి. మనం ఆల్రెడీ జరిగిపోయినటువంటి తీర్పుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావాలి, జరగబోతున్నటువంటి తీర్పుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావాలంటే ఆ 2 సందర్భాలను విభజించి ఆలోచన చేయగలిగేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. అంతేగాని జరిగిపోయిందని ఒక పక్క, జరగబోతుందని మరొక పక్క మనం ఆలోచన చేసి దైవ గ్రంథము ఇది ఎవరికి అర్థం కాదులే అన్నట్టుగా పక్కన పెట్టడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఒకసారి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి అదిగో భూలోకానికి తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అనుందా? అంటే భూలోకానికి అంతటికి తీర్పు తీర్చడానికి ఒక దినాన్ని దేవుడు ఏం చేశాడంట? నిర్ణయించి ఉన్నాడు. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అన్న పదం. అంటే తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించబడి ఉంది అన్న పదం మనకు రాయబడి. అంటే తీర్పు ఇంకా జరిగినట్ట జరగలేదు, జరగబోతుంది అన్నాడు. అంతేనా? సరే, యూదా పత్రిక ఉన్నటువంటి ఒకే ఒక అధ్యాయంలో ఉన్నటువంటి 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యూదా పత్రికలో ఉన్నటువంటి 6వ వచనాన్ని మనం మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఏదంట? మహాదినము అన్న పదము మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇక్కడ కూడా మనం తీర్పు దినాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, తన నివాస స్థలమును విడిచిన
దూతలు దేవదూతలను మహాదినమున జరుగు అన్నాడు. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసాను అన్న పదం ఉందా? అంటే ఇప్పుడు తీర్పు ఇక్కడ కూడా జరగతుందా, జరిగిందా? జరుగుతుంది అంతేనా? మహాదినమున జరుగు తీర్పు వరకు అన్నాడు. అంటే తీర్పుకు ఒక మహాదినాన్ని దేవుడు ఏం చేశాడు? కేటాయించి పెట్టున్నాడు. ఇప్పుడు మరలా మరొక లేఖనాన్ని చూద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయితే 3వ అధ్యాయం 7వ వచనం 2వ పేతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయ. ఈ లేఖనాన్ని బట్టి కూడా మనకి ఏమర్థం అవుతుంది? తీర్పు అప్పుడా ఇప్పుడా? అప్పుడు అంటే ఎప్పుడో, మహాదినం వరకు. అంటే తీర్పుకు జరిగించేటటువంటి ఆ కార్యక్రమం ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకనే మహాదినము అన్న పదం రాస్తున్నాడు. తీర్పు తీర్చబోయేటటువంటి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించున్నాడు. అలాగే తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది అన్నాడు. అంటే తీర్పు ఇంకా జరగతుందా, జరగబోతుందా? సరే, ఇంకొక వచనం కూడా మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వారు ఎవరు? వారు బలిపీఠం కింద ఉన్నటువంటి వారు, హతసాక్షులు. వారు అంటున్నటువంటి మాట చూడండి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు. అంటే ఇప్పుడు వీళ్ళ మాటలు బట్టి కూడా భూమి మీద ఉన్నటువంటి వారికి తీర్పు జరిగిందా, జరగలేదా? ఇంకా జరగలేదు అంతేనా? అందుకనే అక్కడ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు అంటున్నాయి, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసేది. అంటే నువ్వు త్వరగా వాళ్ళని ఏం చేసేయాలి? తీర్పు తీర్చేసేయి. ఇప్పుడు భాగాలు చేయాలి. మనకి ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలను చాలా చక్కగా మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం ఏంటంటే, తీర్పు అనేటటువంటి ఒక మహాదినం కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ దినంలోనే భూలోక వాసులకు ఏం చేస్తాడు? తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అని పదం ఉందా? రైట్. ఇప్పుడు దేవుడు దైవ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రతి లేఖనం కూడా ఒక మహా తీర్పు దినము అన్న పదం. ఎందుకంటే బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు కూడా ఇంకా ఎందాక మాకు తీర్పు తీర్చక ఎందుకు అన్న పదాన్ని బట్టి కూడా లోకమునకు తీర్పు తీర్చబోయేటటువంటి ఒక దినం కొరకు అన్న పదం మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూద్దాం, మరొక వర్షంలో నుంచి ఈ తీర్పుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు తీర్పు అనేటటువంటిది జరగబోతుంది అన్న విషయాలు ఇప్పుడు మనకు అర్థమయ్యాయి. కానీ ఇప్పుడు చదువుతున్నటువంటి లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తీర్పు అనేటటువంటిది ఎప్పుడు జరిగిందా, జరుగుతుందా అన్న సంగతుల గురించి మనం ఆలోచన చేయొచ్చు. యోహాను సువార్తలోకి వెళ్ళి 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు తీర్పు ఇప్పుడా అప్పుడా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అన్నాడు. దీన్ని బట్టి ఇప్పుడు తీర్పు జరగబోయేదా, జరిగిందా, జరుగుతుందా? అంటే చూడండి, దేవుడు ఒక దగ్గరేమో జరగబోయేదాన్ని ఒక మహాదినం అని అక్కడ రాయించాడు. ఇంకా మరణించినటువంటి ఆత్మలు బలిపీఠం కింద ఉండి ఎందాక తీర్పు తీర్చక ఎందు అని వాళ్ళు అల్లాడుతున్నారు.
ఒక మహాదినాన్ని నిర్ణయించి పెట్టున్నాడని మరొక చోట రాయబడింది. మరి ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు తీర్పు, లోకమునకు తీర్పు జరుగుతున్నదే అని రాయించాడు. జరుగుతున్నదే అని రాయించాడు. అంటే ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఈ మాట చెప్పింది ఎవరు? అంతేనా? ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి ప్రతి మాట, ఇది ప్రకటన గ్రంథం కావచ్చు, అలాగే అపోస్తల కార్య గ్రంథం కావచ్చు, అలాగే యోధా పత్రిక రాసినటువంటి ఆయన కావచ్చు, అలాగే పేతురు రాసినటువంటి పత్రిక కావచ్చు, వాళ్ళు రాసింది ఎవరు అని అంటే యేసుక్రీస్తుల వారు మాత్రం కాదు. కానీ వాళ్ళు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాశారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు మాట పలికినప్పుడు కూడా ఈయన కూడా పలికినటువంటి మాట పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే అన్న సంగతి మనకు అర్థమైతే, ఒక దగ్గరేమో జరగబోయే తీర్పు అని అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసేటప్పటికి తీర్పు ఇప్పుడు జరుగుతున్నది అన్న పదం రాస్తున్నాడు. అంటే దేవుడు ఒక దగ్గర తప్పు రాయించి మరొక దగ్గర రైట్ రాయించడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఈ రెండింటిని పక్క పక్కన వేసుకొని చూసినప్పుడే మనకి చాలా విషయాలు, వాటిని సరిగా విభజన చేసి అర్థం చేసుకునేటటువంటి ఆ యొక్క గ్రహింపు మనలోకి రావాలంటే, అందుకనే సత్యవాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంట? సరిగా విభజించాలి. విభజించకపోతే అది తప్పు, ఇది రైటు, లేకపోతే ఇది రైటు, అది తప్పు అన్న భావనలోకి మనం వెళ్ళిపోతాం. అందుకనే లేఖనాలను ఆలోచించడం అనేటటువంటిది అందరి వల్ల కాదు. దేవుడు లేనిది అది ఆయన ఇష్టం వచ్చినట్టు రాయిస్తాడు అన్న పదంలోకి వదిలేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా ప్రవక్తలు చెప్పినా కూడా పరిశుద్ధాత్మ మాటలే. అయితే ఇక్కడ యేసుల వారికి పరిశుద్ధాత్మ ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడతాడా? యేసు ప్రభుల వారు చెప్పిన మాటకు కాదు కాదు, అది నేను చెప్పింది కాదు, అది ఆయన చెప్పింది, ఆయన చెప్పింది ఆయన అడగండి, నేను చెప్పింది నన్ను అడగండి అంటాడా? ఇలా దైవ గ్రంథంలో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లే మనకి ఇది లభ్యమవుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు చదివే లేఖనాలను బట్టి మీరు ఆలోచించారు. ఒకసారి మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలను మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మొదటి కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమును తీర్పు తీర్చుదరని, లోకమునకు అన్నారా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకము తీర్పు జరగవలసి ఉండగా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా అన్నాడు. అంటే ఇప్పుడు మనుషులకే కూడా ఇప్పుడు దేవుడు ఏమనుగ్రహించాడంట? తీర్పు తీర్చమని. అందుకని పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఇప్పుడు తీర్పు తీర్చే అవకాశం, తీర్పు తీర్చే ఆ విధానం, తీర్పును గురించి మీరు మాట్లాడేటటువంటి ఆ విధానం కూడా అది పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అన్న సంగతి మీకు తెలియదా అన్నాడు. అంటే ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చాలన్నా, దేవుడే తీర్పు తీర్చేటటువంటి ఒక విధానం ఉన్నా, యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నదని రాసిన, ఇక్కడికి వచ్చేసినటువంటి పౌలు గారు కూడా కొరింథీలో ఉన్నటువంటి సంఘ పరిశుద్ధులకు చెప్తున్నటువంటి మాట, మీరు లోకమునకు తీర్పు తీర్చుదు అని మీరు ఎరుగరా అన్నాడు. మీరు ఎరుగరా అంటే మీరే లోకానికి ఏం చేయొచ్చు? తీర్పు తీర్చవచ్చు అని. ఎలా తీర్పు తీరుస్తారు పరిశుద్ధులు కూడా? పోనీ ఒకవేళ తీర్పు తీర్చడానికి వీళ్ళు ఏమైనా లా చదువుకున్నటువంటి వాళ్ళ? తీర్పు తీర్చాలంటే మనకు తెలుసు కదా, పల్లెటూరులో గ్రామ పంచాయతీ అని ఉంటుంది. ఏదైనా వాద్యం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినప్పుడు అక్కడ డిస్కషన్ జరుగుతుంది. పెద్దలైనటువంటి వాళ్ళు ఏదో ఒక నిర్ణయాన్ని అక్కడ తీసుకుంటారు. దాన్ని గ్రామం కట్టుబాట్లో లేకపోతే ఏదో అంటారు. నిజంగా అక్కడ కూర్చొని తీర్పు తీరుస్తున్నటువంటి వాళ్ళు న్యాయ నిర్ణేతలా అంటే కాదు. వాళ్ళు ఏమైనా లా చదువుకున్నటువంటి వాళ్ళ కాదు. అయినా వారి వల్ల ఏం జరుగుతుంది? ఆ గ్రామంలో ఉన్న ప్రతి వివాదం తీర్పు తీర్చబడుతుంది, ఆ వివాదం పరిష్కరించబడుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు న్యాయస్థానంగా పోకుండానే, వాళ్ళు అక్కడ తీర్పు తీర్చేటటువంటి వాళ్ళు న్యాయమూర్తులు కాకుండానే ఓ వివాదం అనేటటువంటిది పరిష్కారం అయిపోతూ ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు.
అయితే ఇక్కడ పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్న పదం రాస్తాడే. మరి పరిశుద్ధమైనటువంటి మనల్ని కూడా దేవుడు తీర్పరులుగా చేసేస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి ఈ తీర్పులు తీరుస్తారు వీళ్ళు? ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామ పెద్దలు కూడా ఒక విషయాన్ని తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు దేనిని బట్టి తీర్పిస్తారు వాళ్ళు? దేనిని బట్టి తీర్పిస్తారు? పరిశుద్ధులు కూడా ఆల్రెడీ దేనిని బట్టి తీర్పు తీరుస్తారు లోకానికి అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒకసారి మళ్ళా 149వ కీర్తన గ్రంథంలోకి వెళ్ళి 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 149 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కీర్తన గ్రంథంలో. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. విధింపబడిన తీర్పు అన్నాడు. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. వారి మీద నడుపుటకును. వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. అంటే ఇక్కడ ఆల్రెడీ దేవుడు తన గ్రంథంలో రాస్తూ విధింపబడిన తీర్పు అన్నాడు. విధింపబడిన తీర్పు ఏంటి మళ్ళా? అంటే ఆల్రెడీ తీర్పులు విధించబడి ఉన్నాయా? మరి దేన్ని బట్టి పరిశుద్ధులు తీర్పు తీరుస్తున్నారు? దేన్ని బట్టి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలు తీర్పు తీరుస్తున్నారు? దేన్ని బట్టి పరిశుద్ధులు తీర్పు తీరుస్తున్నారు? అసలు ఇప్పుడు దేన్ని బట్టి లోకమునకు తీర్పు జరుగుతా ఉంది? అందుకని ఇక్కడ చెప్తాడు విధింపబడిన తీర్పు అన్నాడు. అంటే తీర్పు అనేటటువంటిది విధించబడి ఉందా అంటే విధించబడి ఉంది. సరే, ఒకసారి యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నటువంటి దినాల్లో ఆయనకంటూ ఒక 12 మంది శిష్యులు ఆయన ఏర్పరచుకున్నారు కదా. కొన్ని 12 మంది శిష్యులు కూడా లా చదివినటువంటి వాళ్ళ కాదు. మరి ఏం చదువుకున్నారు వాళ్ళు? వారు విద్య లేని పామరులని గ్రహించి అన్న పదం మనకు కనిపిస్తుంది దైవగ్రంథం. ఎవరిని గురించి? శిష్యులు. విద్య లేని పామరులు అన్న పదం వీళ్ళకి వర్తిస్తే నిజంగా యేసుక్రీస్తుల వారి శిష్యులకు విద్య లేదు అన్న సంగతి నీకు నాకు అర్థమైపోతే మరి వారు చదువుకున్నటువంటి వాళ్ళ అంటే కాదు. మత్త ఏం పని చేసేవాడు? సొంకరి. పోనీ పేతురు చేపలు పట్టుకునేవాళ్ళు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ ఏమన్నా డిగ్రీ హోల్డర్సా అంటే కాదు. మనకు తెలుసు అపోస్తలులలో పౌలు అనేటటువంటి ఆయన మాత్రమే ధర్మశాస్త్ర లేఖనముల యందు ప్రవీణుడు, విద్వాంసుడు అన్న పదం మనకు రాయబడింది. అంటే మిగిలినటువంటి వాళ్ళకి పెద్దగా చదువు లేదా? విద్య లేని పామరులు. మరి ఈ విద్య లేని పామరులను గురించి యేసుక్రీస్తుల వారు ఆయన శిష్యులైనటువంటి వీళ్ళందరితో ఏ మాట మాట్లాడుతున్నాడో ఒకసారి మనం దాన్ని కూడా పరిశీలన చేసి వద్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడంట? శిశువులు, యేసు ప్రభులతో వారితో పాటుగా ఉన్నటువంటి శిశువులు యేసుక్రీస్తుల వారు పిలవగానే వచ్చేసారా? ఎలా వచ్చేసినారు వాళ్ళు? అంతేనా? యేసుక్రీస్తుల వారు పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. సమస్తాన్ని మాకు తెలుసు కదా, పేతురు అందరూ వీళ్ళందరూ ఏం చేసినారంటే తమ వలలను కూడా, నిజంగా ఆ రోజు మనకు తెలుసు వలలు కూడా పిగిలిపోయేంత చేపలు పడ్డా కూడా మీరు నా వెంబడండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పిన ఆ ఒకే ఒక మాటను తీసుకున్నటువంటి వారే పిగిలిపోయేంతగా చేపలు పడ్డ వలను, ఆ వలను పెట్టినటువంటి పడవలను అన్నిటినీ అక్కడ వదిలిపెట్టి ఆయన వెంబడించేశారు. అది చెప్తున్నాడు ఇక్కడ, మళ్ళా గుర్తు చేస్తున్నాడు. చూడండి ఒకసారి. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకును అన్నాడు. మాకేమి దొరుకును. ఇది విడిచిపెట్టిన రోజే మాట్లాడలేదండి. అంతేనా? విడిచిపెట్టిన రోజు మాట్లాడలేదు, చాలా కాలం అయిపోయింది విడిచిపెట్టి. ఆ తర్వాత అన్నాడు, ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. యేసు వారితో ఇట్లా అన్నాడు, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై
12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. పునర్జన్మ. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక గొప్ప హోదాను తన శిష్యులకు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎలాంటి హోదా ఇది? లా చదవకుండానే న్యాయమూర్తి అయిపోయినట్లు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏం చేస్తారంట? తీర్పు తీర్చుదురు. ఇక్కడ ప్రపంచ పునర్జన్మ అన్న పదం మనకి ఎలా వర్తిస్తుంది అని అంటే, పునర్జన్మ అంటే బాప్తిసం పొందినటువంటి ప్రపంచం. నిజంగా ఆ బాప్తిసం పొందినటువంటి వాడిని గురించి రాస్తూ, ఇదిగో పాతవి గతించును, క్రొత్త వాయును. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇదిగో వారు నూతన సృష్టి అనగా నూతన సృష్టి అని అంటే అది పునర్జన్మకు సంబంధించినటువంటిది కాదు. అక్కడ చెప్తున్నటువంటి మాట ప్రపంచ పునర్జన్మనందు అని అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించినటువంటి వాడు ఇక ఈ లోక సంబంధి కాదు, పరలోకపు సంబంధి అయినా కూడా వాడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలం అంతా అతనికి ఈ లోకం ఒక కొత్తదిగా ఉండాలి. అందుకనే అది ఒక నూతన జన్మ, లేకపోతే పాతవి గతించి కొత్త అయ్యేటటువంటి విధానంలో అప్పటి వరకు లోకంలో జీవిస్తున్నటువంటి ఆ మనుషుడు ఇక ఆ రోజు నుంచి సంఘ వాతావరణానికి అతను ఏమవుతాడు? అలవాటు పడాలి. అంతకుముందు సమాజానికి అలవాటు పడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇదిగో నూతన సృష్టి అన్న పదంలో మనకు కనిపిస్తున్నటువంటిది సంఘము. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, అసలు నిజంగా మనం ఆలోచన చేస్తే తీర్పు అనేటటువంటిది, తీర్పును గురించినటువంటి అవగాహన అనేటటువంటిది మనలో లేకపోతే చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం మనకుంది. మనకు తెలుసు కదా, ఇప్పటి వరకు మనం ఆలోచన చేసినటువంటి ఆలోచనల్లో 2 రకాలైనటువంటి భేదాభిప్రాయాలు మనకు కనిపిస్తుంది. ఒకటి, తీర్పు యేసుక్రీస్తుల వారి యొక్క 2వ రాకడలో జరుగుతుంది అని. 2వ భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది అని. ఇంతకీ ఎప్పుడు తీర్పు జరిగేది? ఇప్పుడు జరుగుతుందా, లేకపోతే రాబోయే దినాలలో ముఖ్యంగా యేసుక్రీస్తుల వారి యొక్క రాకడలోనే తీర్పు జరుగుతుందా? అసలు ఎప్పుడు జరుగుతుంది తీర్పు? అందుకనే తీర్పు ఎప్పుడు జరుగుతుంది అన్న అంశాన్ని టైటిల్గా ఇచ్చి మనం మాట్లాడుకుంటాం. తీర్పు ఎప్పుడు జరుగుతుంది? అప్పుడా లేకపోతే ఇప్పుడా? అంటే యేసుక్రీస్తుల వారి యొక్క 2వ రాకడలో జరుగుతుందా, లేకపోతే ఇప్పుడే లోకానికి తీర్పు జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుంది తీర్పు? అందుకని తీర్పును గురించినటువంటి ఒక అవగాహన పరిశుద్ధమైనటువంటి మనకే అర్థం కాకపోతే ఇక లోకంలో ఉన్న సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? అందుకని చాలా జాగ్రత్తగా లేఖనాలను రెండింటిని దగ్గర పెట్టుకొని మనం ఆలోచించాలి, పరిశీలన చేయాలి. అప్పుడే దైవికమైనటువంటి ఆలోచనలు మన హృదయాలను ఏం చేస్తాయని అంటే వెలిగిస్తాయి. అందుకని ఓ చక్కటి అవగాహన అనేటటువంటిది మనలో ఏర్పడితే కానీ మరొకరికి సంగతులు చెప్పడానికి మనకి అవకాశం ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒకవేళ యేసుక్రీస్తుల వారి యొక్క రాకడలోనే తీర్పు జరగాలి అని అంటే, ఒకవేళ అలా అనుకుందాం యేసుక్రీస్తుల వారి యొక్క రాకడలోనే తీర్పు జరగాలి అని ఒకవేళ అనుకుంటే, దైవ గ్రంథంలో యేసుక్రీస్తుల వారి యొక్క 2వ రాకడ వరకు దేవుడు తీర్పు తీర్చకుండా ఉంచేసినాడా చాలా సంఘటనలు అని మనం అనుకుంటే, ఆయన రాకడ వరకు వాటిని వెయిట్ చేయించలేదు. వెంటనే తీర్పు అనేటటువంటిది చేసేసాడు. ఎక్కడ చేశాడు? ఎవరి విషయంలో జరిగించాడు? ఎవరి విషయంలో తీర్పు అనేటటువంటిది వెంటనే జరిగిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది అని మనం ఒకసారి మరలా మన మాటలు కాకుండా లేఖనాన్నే మనం అడిగామనుకోండి, చాలా చక్కటి సందర్భాలను లేఖనం మనకు చూపిస్తుంది. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 2 వ్యక్తుల యొక్క పరిస్థితి దేవుడు మన కొరకు రాయించాడు. 4వ అధ్యాయం 9వ వచనం ఆదికాండం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడుగ్గా అతడు నేను ఎరగను, నేను నా తమ్ముడికి ఏమన్నా కావలి వాడినా, ఏంటన్నా నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా. ఇప్పుడు ఆలోచన చేయండి, కయ్యను హేబేలు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయం మనకు బాగా తెలుసు. మళ్ళీ నేను ప్రత్యేకంగా వారి ఇరువురిని విడివిడిగా చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని అర్పణ దేవుడు అంగీకరించాడు, ఇతని అర్పణ దేవుడు అంగీకరించలేదు కాబట్టి ఆయన కొట్టి చంపేసినాడు, అంతే కదా. రైట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం చూడండి.
10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచని ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఏందంట? శపింపబడిన వాడవు. శపింపబడిన వాడు ఎప్పుడు కార్యక్రమం చేశాడు అప్పుడు శాపం అనేటటువంటి ఇతని మీదకి వచ్చిందా? అందుకని చెప్తున్నాడు శపింపబడిన వాడు. ఏ రకంగా శపించబడుతున్నాడో చూడండి. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అతని అది తన సారము నీకు ఇక మీదట ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అన్న పదం ఉందా? ఇప్పుడు కయ్యేను హేబేలును చంపిన తర్వాతనే ఇవన్నీ అతనికి యాడ్ అయినాయా? అంతకు ముందు కూడా ఉన్నాయా? చంపిన తర్వాత ఉన్నాయా? చంపక ముందు నుంచే కయ్యేనుకి ఇవన్నీ ఉన్నాయా? అంతేనా? చంపిన తర్వాతనే ఇవన్నీ యాడ్ అయినాయి అతనికి. ఇప్పుడు కయ్యేను రియాక్షన్ చూడండి. అందుకు కయ్యేను అదిగో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. అంతే. దేవుడు అతడు చేసినటువంటి దానికి శిక్ష వస్తుందని చెప్పాడా? వస్తుంది, లేకపోతే వచ్చేసిందని చెప్తున్నాడు. ఏ కయ్యనో, నువ్వు రాబోయే రోజుల్లో నా కుమారుడైన యేసుక్రీస్తు వారు వస్తాడు, ఆయన భూమి మీద 33.5 సంవత్సరం బతుకుతాడు, ఆ తర్వాత 2వ రాకడలో అప్పుడు చూసుకుంటాను నీ సంగతి, నువ్వు పక్కన ఉండి అన్నాడా? అప్పటి వరకు పక్కన ఉండి అన్నాడా? లేదు. వెంటనే ఏమొచ్చేసింది? శిక్ష అమలైపోతుంది. చూడండి, అతడు చేసిన దానికి శిక్ష వచ్చిందా అంటే వచ్చింది. అందుకనే ఏమంటున్నాడు కయ్యను? ఏమంటున్నాడు? నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది అన్నాడు. అంటే తీర్పు తర్వాత శిక్ష వస్తుంది అన్నది ఎంత వాస్తవమో, తప్పు చేసిన తర్వాతనే శిక్ష అనేటటువంటిది వచ్చిందా, లేకపోతే 2వ రాకడలోనే శిక్షిస్తానని చెప్పాడా యేసుక్రీస్తు వారు? శిక్ష అనేటటువంటిది వెంటనే వచ్చేసిందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను కయ్యేను హేబేలు విషయంలో జరిగిన సంఘటన మీరు అప్లై చేసి చూడండి. లోకమునకు ఇప్పుడు తీర్పు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి కయ్యేను హేబేలు ప్రథమ సంతానమైనటువంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు తీర్పు ఇక్కడ జరిగిందా? యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగిందా? 2వ రాకడలో ఇంకా మనం జరుపుకోలేదు తీర్పు. ఇంకా 2వ రాకడే రాలేదు కదా. మొదటి రాకడే వచ్చింది, 2వ రాకడ రాలా. ఒకవేళ కయ్యేనుకు తీర్పు తీర్చాలంటే ఇప్పుడు ఎప్పటి వరకు ఆగాలి? కయ్యేను 2వ రాకడ వరకు ఆగాలి. అంటే అందుకనే లేఖనాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తీర్పు అనేటటువంటిది ఇప్పుడా, లేకపోతే 2వ రాకడలోనా? ఒకవేళ 2వ రాకడలో అయితే కయ్యేను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. అంటే ఇప్పుడు తాను చేసినటువంటి దోషానికి శిక్ష వచ్చింది, అమలైపోయింది. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే సౌలు గారి విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, సౌలు మొట్టమొదటి రాజు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి పిన్నలనేమి పెద్దలనేమి రాజునేమి ఎవరినైనా కూడా, ఆడపిల్లలనేమి మగపిల్లలనేమి పసిబిడ్డలనేమి అందరినీ ఏం చేయమన్నాడు? సమూలంగా నాశనం చేసి అన్నాడు. కానీ మనోడేమో కొన్ని మంచివి తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుని తీర్పు చూడండి. అలా చేసినటువంటి సౌలుకు కూడా దేవుడు ఏం చేశాడు? నువ్వు సంగతి ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు 2వ రాకడలో చూసుకుంటాను అన్నాడా? అలాగనే వెంటనే నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది అన్నాడా? తీసివేసేసినాడు కూడా. తర్వాత ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? దావీదు. ఇప్పుడు దావీదు కూడా తన జీవితంలో జరిగించినటువంటి దాని విషయంలో, బత్షెబా విషయంలో, ఆమె కనినటువంటి కుమారుడు ద్వారా కూడా అతనికి ఏం జరిగింది? శిక్ష అనేటటువంటిది జరిగింది. కానీ దాన్ని మళ్ళా అతను కోలుకున్నటువంటి వాడే తర్వాత. అంటే నేనేం చెప్తానంటే, లోకంలో శిక్షలు అనేటటువంటివి వెంటనే జరుగుతున్నాయా? క్రీస్తుల వారి యొక్క 2వ రాకడలో జరుగుతున్నాయా?
అంటే వెంటనే జరుగుతుంది. మనకు తెలుసు కదా, ఆ మధ్య ఆకాన్ అనేటటువంటి వాడు ఏం చేసినాడు, వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మంచి మంచి బంగారు కడ్డి, షీనారు వస్త్రాలు ఇవన్నీ తెచ్చుకుని ఏం చేశాడు, గుడారం కింద భూమిలో తవ్వి వాటిని దాచిపెట్టేసి. అంటే నిజంగా ఆడికి కూడా శిక్ష పడిందా? రాళ్లతో కొట్టి ఆడిని ఆడి కుటుంబస్తులందరినీ బంధువులందరినీ తీసుకొచ్చి వేసేసినారు. అది అంటే నేనేం చెప్తానంటే వీళ్ళంతా చేసిన పనికి శిక్ష అనేటటువంటి పడిందా? పడింది. వెంటనే అమలైందా? వెంటనే అమలైంది. మరి రెండవ రాకడ పరిస్థితి ఏంటి? మరి రెండవ రాకడలో జరిగేది ఏంటి? రెండవ రాకడలో జరగబోయేటటువంటిది ఏంటి? అది వేరేనా, ఇది వేరేనా? అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఒకసారి మన కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 7వ వచనంలో, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు అదిగో ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుతున్నవి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుతున్నవా, జరుగుతాయా? అంటే దేవుని యొక్క తీర్పులు భూమి యందంతటా, భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ భూమి యందంతటా ఏం జరుగుతున్నాయంట? తీర్పులు జరుగుతున్నాయి. ఎలాంటి తీర్పులు జరుగుతున్నాయి? అప్పటికప్పటికే తీర్పు అనేటటువంటి జరిగిపోతుంది. మనకు తెలుసు కదా, నాబోతు విషయంలో నాబోతు రక్తాన్ని కూడా కుక్కలు నాగతాయని చెప్పాడా? తీర్పు ఆలస్యం అయిందా? వెంటనే జరిగింది. తీర్పు వెంటనే. నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయా అంటే నాకాయి. ఇంకా కొన్ని దేశాలకు సంబంధించినటువంటి తీర్పులు కూడా వెంటనే జరిగిపోయాయి. ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దాని విషయమై 18వ అధ్యాయం 10వ వచనం. రైట్ చదవండి. సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూసినప్పుడు దేని విషయం అంటే బబులోనుకు సంబంధించినటువంటి దాని విషయం. అయ్యో అయ్యో అన్నారు. చూడండి, ఆ పదం మీకు ఎలా చదివితే బాగా అర్థమవుతుంది. బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా. ఎప్పుడు వచ్చిందంట? ఒక్క గడియలోనే తీర్పు నీకు వచ్చెను. తీర్పు నీకు వచ్చెను కదా, తీర్పు నీకు వచ్చెను కదా, వస్తుందన్నారా వచ్చినన్నారా? ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చేసింది కదా, నీకు తీర్పు వచ్చేసింది కదా అన్నారు. ఒక్క అయ్యో బబులోను మహాపట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా. అంటే దేశాలకు కూడా దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇంకా చెప్పాలంటే మనకు తెలుసు, సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు మీ పాపం పెరగనివ్వండి అన్నాడా? వెంటనే లేపేసినాడు. అగ్ని గంధకాలు, ఆకాశం నుండి కురిసినటువంటి అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా నాశనం చేశాడా, చేయలేదా? అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు దాన్ని నాశనం చేయకుండా అట్టే ఎత్తిపెట్టలేదు. నాశనం అనేటటువంటిది జరిగిపోయింది. అంటే రెండవ రాకడ వరకు ఆగలేదా దేవుడు? మరి రెండవ రాకడ అన్న పదం వాడుతున్నాడు. మహాదినమునకు కావులి అన్న పదం వాడుతున్నాడు. తీర్పు అనేటటువంటి అంటే నిజంగా రాబోయేటటువంటి రోజుల్లో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి లోకానికి జరిగేటటువంటి తీర్పు ఏ బేస్లో జరుగుతుంది, ఏ విధానమైనటువంటి దాన్ని బట్టి జరుగుతుంది అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు కదా, లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు లేకపోతే జడ్జిలు వీళ్ళు దేన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారని మనం అనుకుంటున్నాము? చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి తీర్పులు అనేటటువంటివి జరుగుతుంటాయి. ఓకే,
రైట్. ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతుందన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఏ బేస్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడో ఒక్కసారి మనం యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. అంటే మాటే, నేను చెప్పిన మాటయే అంత్య దినమున తీర్పు తీర్చును. దేవుని మాట తీర్పు తీర్చద్దా? దేవుని మాటే తీర్పు తీర్చద్ది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నా మాట, నేను చెప్పిన మాట అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి, అంటే ఆల్రెడీ నేనేం చెయ్యాలో, నేను ఏం మాట్లాడాలో, నేను ఏ విధంగా తీర్పు తీర్చాలో అన్న సంగతిని గురించి చెబుతూ, నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని మాట తీర్పు తీర్చద్దా? అవును, దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఏం చెప్తున్నాడు? నన్ను పంపిన తండ్రియే నాకు ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు నేను కూడా లోకానికి ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను. అందుకనే నా మాట, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమున వారికి తీర్పు తీర్చును అన్న పదం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఈ తీర్పు తీర్చేటటువంటి సిస్టమ్ అంతటినీ ఏం చేశాడంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా 149వ కీర్తన 9వ వచనంలో, ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే 149 9వ వచనం, విధింపబడిన తీర్పు అన్న పదం ఉంది చూడండి. విధింపబడిన తీర్పు అంటే, విధింపబడిన తీర్పు అన్న పదాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆల్రెడీ తీర్పు అనేటటువంటిది విధింపబడిపోయి ఉందా? తీర్పు అనేటటువంటి డిసైడ్ అయిపోయింది. తీర్పు డిసైడ్ అయిపోయి ఉంది. అంటే తీర్పు అనేటటువంటిది ముందుగానే నిర్ణయించబడి ఉంది. ఇది మనకు తీర్పు అనేటటువంటిది ఎలా నిర్ణయించబడింది అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా, ప్రతి దేశానికి కూడా ఒక చట్టం అనేటటువంటిది ఉంటుంది. దాన్నే మన దేశానికి ఏమంటాం మనం? ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో నేరము, దాని పక్కన శిక్ష ఉంటుందా? నేరము శిక్ష రాజ్యాంగంలో ఉంటుంది. ఇప్పుడు లోకంలో నేరం చేసినటువంటి వాడిని తీసుకొచ్చి ఆ రాజ్యాంగంలో ముందుగా విధింపబడిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో వీడిని ఏం చేస్తారు? ఆ చట్టాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి న్యాయాధికారి కూడా ఏ విధంగా తీర్పిస్తాడు? ఐపీసీ పీనల్ కోడ్ 102, 103 అన్న పదాలు మీరు వింటుంటారు. అందులో ఉన్నదేంటి? శిక్ష. నేరం చేసినటువంటి వాడిని ఇప్పుడున్నటువంటి న్యాయాధికారి ఏం చేస్తాడంటే, ఆల్రెడీ విధింపబడినటువంటి శిక్ష ఏదైతే ఉందో, విధింపబడిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఇతను ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు అంతే. అంతేగాని ఈ చట్టం అతను రాసింది కాదు. నా పాయింట్ అర్థమవుతుందా? ఈ చట్టం అతను రాసింది కాదు, అది ఎప్పుడో నిర్ణయం అయిపోయి ఉంది. ఇప్పుడు గ్రామ పెద్దలు కూడా దేన్ని బట్టి తీర్పు తీరుస్తారో తెలుసా? గ్రామానికంటూ ఒక కట్టుబాట్లు ఉంటాయా? గ్రామానికంటూ ఒక చట్టం ఉంటుందా? దాన్ని ఎవడైతే అతిక్రమిస్తాడో దాన్ని బట్టి వాళ్ళు తీర్పు తీర్చాలి తప్ప కొత్తగా వీళ్ళు ఏదో పెట్టేసి చేయడానికి వీలు లేదు. మీరు చూస్తారు, లాయర్లు ఇళ్ళకి పోయినప్పుడు పెద్ద పెద్ద అరమార్లు ఉంటాయి. అరమార్ల నిండా ఏముంటాయి? ఏం పుస్తకాలు అనుకుంటున్నారు? అవి కేసు స్టడీస్ అనమాట. అవన్నీ ఈ కేసు గతంలో ఎప్పుడు జరిగింది, ఆ కేసుకి ఎవడు ఎలా తీర్పు ఇచ్చాడు అన్న సంగతికి సంబంధించిన పుస్తకాలు అందులో ఉంటాయి. కాబట్టి లాయర్లు ఎప్పుడు కూడా వాటిని చదువుతుంటారు. ఆ కేసులో ఆడికి ఏం జరిగింది, ఈ కేసులో వీడికి ఏం జరిగింది, వీడికి ఎలా తీర్పు తీర్చాను అంటే ఆల్రెడీ విధింపబడినటువంటి ఆజ్ఞ. అందుకని 149:9లో విధింపబడిన తీర్పు అన్నాడు. విధింపబడిన తీర్పు అంటే రాజ్యాంగం ముందుగానే విధించబడినటువంటి తీర్పు
జడ్జి దాన్ని ఏం చేస్తాడంటే ఆడికి విధిస్తాడు, అంతేగాని ఇతను కొత్తగా ఏం చేయడు, తీర్పు తీర్చడు, కొత్తగా తీర్పు తీర్చడు. ఆల్రెడీ రాజ్యాంగంలో రాయబడినటువంటి తీర్పునే ఇతడు తన తరంలో ఎవరైతే దాని ప్రకారం శిక్ష చేశాడో, దాని ప్రకారం నేరం చేశాడో, ఆ నేరానికి సంబంధించి ఆల్రెడీ విధింపబడినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వీడికి ఏం చేస్తాడు, అమలు చేస్తాడు, శిక్ష అమలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ విధించబడింది అని అంటే అదే శిక్ష ఆల్రెడీ ముందుగానే రాజ్యాంగపరమైపు ఉంటుంది, రాయబడి ఉంటుంది. అందుకనే లోకానికి మనం విధించబడినటువంటి తీర్పునే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చ అన్న పదం ఉందే ఎక్కడ, 2 కొరింథీ 3:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అన్న పదం ఉందే. ఇప్పుడు పరిశుద్ధులు ఏందాక అన్నాను కదా, పరిశుద్ధులు ఏమన్నా లా చదువుకున్నారా, పోనీ శిష్యులు ఏమన్నా లా చదివారా? మరి దేన్ని బట్టి తీర్పులు తీర్చాలి వీళ్ళు? పోనీ మనం కూడా దేన్ని బట్టి తీర్పులు తీర్చాలి? ఆల్రెడీ దేవుడు విధింపబడినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు గుర్తు చేస్తావు అంతే నువ్వు. అంతేగాని నువ్వేదో అంటే వాక్యం చెబుతున్నావు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, తీర్పు తీర్చుతున్నాము అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు వాక్యం చెబుతున్నావని అంటే నువ్వు లోకానికి తీర్పు తీరుస్తున్నావు. దేన్ని బట్టి? నువ్వు కొత్తగా కొనుక్కున్నటువంటి చట్టాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చట్లేదు. ఇక్కడ ఆల్రెడీ దేవుడు ఏం చేస్తున్నాడు, చట్టాన్ని మళ్ళా 149:9 విధింపబడిన తీర్పు ఆల్రెడీ విధించేస్తున్నాడు దేవుడు, తీర్పుని విధించేస్తున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు పరిశుద్ధులు తీర్పు తీర్చాలి, దాన్ని బట్టి శిష్యులు తీర్పు తీర్చాలి, దానిని బట్టి లోకానికి కూడా ఏం జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. విధింపబడిన చట్టం అది, ఆల్రెడీ విధింపబడినటువంటి చట్టం. ఒకసారి యోహాను రాసిన సువార్త 3:18 వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగాం. 18వ వచనం, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి వాడికి ఇప్పుడు తీర్పు ఉంటుందా? ఆడికి తీర్పు ఉండదు, ఆడింకొకరు తీర్పు తీరస్తే స్థాయి వస్తుంది వాడికి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని దేవుని విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు లేదు నువ్వు కాన్నాడు. అంటే విశ్వాసం ఉంచే వాడికేమో తీర్పు అనేటటువంటిది లేదు. ఇప్పుడు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. వాడికి ఇంతకు ముందే తీర్పు ఎప్పుడు తీర్చేశాడు దేవుడు తీర్పు? ఇంతకు ముందే. ఇప్పుడు మనం అంటే విశ్వాసం ఉంచామండి, ఓకే, విశ్వాసం ఉంచాం కాబట్టి ఇప్పుడు మనకేం లేదు తీర్పు. విశ్వాసం ఉంచని పక్కింటోడి పరిస్థితి ఏంటి? మనలో కూడా విశ్వాసం ఉంచని మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మనతో పాటుగా యేసుక్రీస్తు వారిని విశ్వసింపని మన అన్న సంగతి ఏంటి? మన నాన్న సంగతి ఏంటి? మన తాత పరిస్థితి ఏంటి? మన మేనత్త పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఏం చేసినాడంట? తీర్పు కనుక విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అదే ఆ తీర్పు ఇదే. ఏంటి ఆ తీర్పు? ఆ తీర్పు ఏంటో తెలుసా? నమ్మి బాప్తిస్మం పొందినవాడు. ఇప్పుడు తీర్పు కన్ఫర్మ్ అయిపోయిందా? ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతుందా లేదా? అది ఇప్పుడు చెప్పేది. నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడికి రక్షణ, నమ్మని వానికి ఇప్పుడు ఆల్రెడీ తీర్పు డిసైడ్ చేసిరా దేవుడు. విధింపబడిన, అందుకని 149:9 మళ్ళా చదువుకున్నాం. విధింపబడిన తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తీర్పు. ఆ తీర్పులోకి ఎవడైతే ఇప్పుడు వస్తున్నాడో ఆడు విశ్వసించిన వాడికైతే తీర్పే ఉండదు, విశ్వసించినటువంటి వాడికి ఇప్పుడు తీర్పు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తున్నాడు దేవుడు. ఏ విధంగా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ, నమ్మని వానికి శిక్ష అన్నాడు. ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందా? ముందుగానే డిసైడ్ అయిపోయిన దాన్ని నువ్వు ఇప్పుడు లోకానికి కూడా నువ్వేం చెప్తావు? నువ్వు తీర్పు తీరుస్తున్నావు. వాక్యం చెప్పిన ప్రతిసారి తీర్పు తీరుస్తున్నావు. వాక్యం చెప్పి యేసుక్రీస్తు వారిని నమ్మండి, ఆయన్ను విశ్వసించండి, లేకపోతే నరకము, పాతాళం అని చెప్తున్నావే. ఇప్పుడు నువ్వు లోకానికి కూడా ఏం చేస్తున్నావు?
తీర్పు తీరుస్తున్నారు. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతుందా అంటే రాజ్యాంగ సృష్టికర్త దేవుడే రాయించినటువంటి చట్టాన్ని బట్టి ఇప్పుడు నువ్వు నేను కూడా లోకానికి ఏం చేస్తున్నాం? చట్టం ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇండియన్ పీనల్ కోడ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఏ నేరానికి ఏ శిక్ష రాసేస్తున్నారు ఆల్రెడీ. రాజ్యాంగకర్తలు ఏం చేశారు? అప్పుడే రాసేశారు. మీరు ఏ కేసు స్టడీ అయినా చేయండి, లోకంలో ఏ కేసు అయినా స్టడీ చేయండి, ఆ కేసు అంతకుముందు ఎక్కడ జరిగింది, దానికి అప్పుడున్నటువంటి న్యాయమూర్తి ఎలా తీర్పు తీర్చాడు అన్నవే పుస్తకాల్లో ఉంటాయి. మీరు బాగా గమనిస్తే ఇక్కడ దేవుడు కూడా రాజ్యాంగ సృష్టికర్త ప్రేమటువంటి వాడు. ఆయన ఎప్పుడో రాజ్యాంగాన్ని రాసేస్తున్నాడు, పరలోకపు చట్టం ఫిక్స్ చేసేస్తున్నాడు. దానిలోకి ఎవడైనా వచ్చాడా ఆడు రక్షణ పొంది నిజంగా తీర్పులోనికి రాకుండా జీవంలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ చట్టం ప్రకారం ఒకడు భూమి మీద నడుచుకోకపోతేనే అసలైనటువంటి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఆజ్ఞలు అనేటటువంటి దేవుడు ఇచ్చేశాడు, తీర్పు అనేటటువంటి లోకానికి ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. ఒకసారి మనం మోషే కాలంలోకి వెళ్ళి లేవి కాండంలోకి వెళ్ళినప్పుడు ఒక చక్కటి విషయాన్ని 26వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఒకసారి మనం లేవి కాండం 26వ అధ్యాయము 46వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 26వ అధ్యాయము 26:46 లేవి కాండం. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద అదిగో తనకును ఇశ్రాయేలుకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను అదిగో ఇక్కడ పదం ఏమన్నా తీర్పులను ఆజ్ఞలను ఇవే అన్నాడు. ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నాడా? నియమించేస్తున్నాడా? ఏమంటే దేవుని యొక్క చట్టంలో మీరు చెప్పండి, ఇశ్రాయేలుకు కూడా ఫలాన్ని తినొచ్చు తినకూడదు అనేది కూడా దేవుడు రాసేస్తున్నాడా? అంటే ఆల్రెడీ తీర్పు అనేటటువంటి విధింపబడిన ఆజ్ఞ అన్న పదం మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ డిసైడ్ చేసేస్తున్నాడు. కొన్నిటిని క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయనే వాటిని ఒమిట్ చేస్తున్నాడు, కానీ కొన్నిటిని అమలు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ ఇశ్రాయేలులకును మధ్య తనకును ఇశ్రాయేలుకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే అన్నాడు. నిజంగా సొలొమోను కూడా రాజేనండి. ఆయన కూడా తీర్పు తీర్చే విధానంలోకి వచ్చేసినాడు. ఆయన కూడా తీర్పు తీర్చాడంటే తీర్పు తీర్చేశాడు. దేన్ని బట్టి తీర్పు తీర్చాడు? దేవుడు ఆల్రెడీ విధించినటువంటి చట్టాన్ని బట్టి ఇప్పుడు ఈయన కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. అందుకనే సొలొమోను జ్ఞాని అన్న పదం మనకు తెలుసు. అది యేసుక్రీస్తు కంటే గొప్ప జ్ఞానం కాదు, అది వేరే సంగతి. బట్ ఆయన కూడా తనకున్నటువంటి దైవ జ్ఞానాన్ని బట్టి తీర్పులు తీర్చాడా అంటే తీర్పులు తీర్చాడు. అందుకనే మళ్ళా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు రాయిస్తూ సంఖ్యాకాండము 33వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు దేవుడు ఆల్రెడీ ఏం చేసేసాడంట? తీర్పు తీర్చేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఐగుప్తుల దేవతలకు కూడా తీర్పు తీర్చేశాడు. ఆ రకంగా పరిశుద్ధులు లోకమునకు ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ఇప్పుడు 12 మంది అపోస్తలులు కూడా 12 సింహాసనంలో కూర్చుని తీర్పు తీర్చుదురు అన్న పదం దేనిని బట్టి తీర్పు తీరుస్తారు? వీళ్ళు కూడా దేవుడు విధింపబడిన తీర్పులను బట్టే, ఆల్రెడీ దేవుడు విధించినటువంటి తీర్పులను బట్టే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయబోతారు? తీర్పు తీర్చబోతారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, సరే ఇవన్నీ రాయబడినటువంటి విధులు లేకపోతే చట్టాన్ని బట్టి ఇప్పుడు తీర్పులు జరుగుతున్నాయి అని ఒకవేళ మనం అనుకుంటే, మరి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో జరగబోయే తీర్పు సంగతి ఏంటి? వచ్చే వారం ఆలోచన చేద్దాం. ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటలు ఏందో నమ్మకించడానికి, మీ లేఖనాన్ని అనుసరించి నీ బిడ్డలు ఎన్నో రకాలైనటువంటి సత్యాలను ఆలోచించడానికి, విని గ్రహించడానికి మీ లేఖనంలో పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మాకు అర్థమవులాగన మాకు వచ్చేటటువంటి భాషలో మీరు రాయించారు. అందుని బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. తీర్పును కూర్చున్నటువంటి అవగాహన మాలో లోపించి ఉంది. అందుకనే తీర్పు విషయంలో జరగబోయేటటువంటిది ఏంటో, ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏంటో అన్న విషయాన్ని మేము ఆలోచన చేసి మా జీవితాలకు ఏది అవసరమో దాన్ని మీరు రాయించారన్న సంగతిని మేము గ్రహించాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. 12 మంది శిష్యులు కూడా
12 గోత్రాలకు తీర్పులు తీరుస్తాం. తీర్పు తీర్చబడే ప్రతి ప్రక్రియ దేనిని బట్టి తీర్పు జరుగుతుందో అన్న విషయాన్ని గురించి నేను చక్కగా ఆలోచన చేశాను. ఈ సంగతులను మా హృదయాల్లో ఉంచుకొని వాటిని పరిశీలించి మరొకసారి జాగ్రత్తగా వాటిని ఆలోచన చేసి అలా ఉందా లేదని పరిశీలన చేసి అలాగూ నడుచుకున్నట్లుగా మా యొక్క హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని నింపమని ప్రాధేయపడతాం. మరి ఇప్పటి వరకు నీ బిడ్డలు తమ యొక్క హృదయాల్లో యొక్క వాక్యాలను పదిలపరుచుకున్నారు. వచ్చే వారం కూడా ఈ సంగతుల విషయమే జాగ్రత్తగా మేము ఆలోచన చేసి ముందుకు సాగిపెట్టేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, తీర్పుల విషయంలో పరిశుద్ధంగా మేము ఎలా లోకానికి తీర్పు తీర్చాలో, ఇంకా జరగబోయేటటువంటి 2వ రాకడలో, మీ కుమారుని యొక్క 2వ రాకడలో జరగబోయేటటువంటి ఆ విపత్తుల గురించి మీ మాటలను అనుసరించినటువంటి చక్కటి నిర్ణయాలతో మా హృదయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకునేటటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.